ఖమ్మం జిల్లా వైరాలో బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు మదన్ లాల్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ పేదలకు అందే విధంగా కృషి చేస్తామన్నారు. దళితులకు దళిత బంధు అందిస్తామని తెలిపారు. ఎన్నికల్లో గెలిస్తే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. నాతో పాటు పోటీ చేసేటువంటి వాళ్ళు వివిధ పార్టీలో కూడా ఉన్నారు. ఏనాడైనా ఇక్కడ పలానా వల్లాపురంలో ఎవరైనా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంది, ఏం చేస్తున్నారు, తిన్నారా తినలేదా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పని ఈరోజు పోటీ చేసేటువంటి అధిక నాయకులు ఎవరైనా మీ ఇళ్ళకు కానీ, మీ వాడకు కానీ, మీ బజార్కి కానీ, మీ ఊరికి కానీ వచ్చిన సందర్భం ఉందా? ఒకసారి మీ గుండె మీద చేసుకొని చెప్పండి. వాళ్ళని ఎప్పుడన్నా చూసారా మీరు? కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు వస్తారు, ఆరుతో పురుగులాగా వచ్చి ఎన్నికల్లో పబ్బం గడుపుకుంటారు, ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు, మాయ మాటలు చెప్తారు, అబద్ధాలు ఆడతారు. రేత్రిపూట వచ్చి దొంగతనం ఏ నాయకుడు వాడిని కొందామా వీడిని కొందామా అని చెప్పండి. తప్పుడు రాజకీయాలే తప్ప నేరుగా ధైర్యంగా ప్రజల దగ్గరకు వచ్చి మేము ఈ పని చేస్తాం, మాకు ఓట్లు వేయండి అని చెప్పేటువంటి సాహసం లేదు. ఎవరైతే పేదవాడు ఉంటాడో ఆ పేదవాడికే ప్రభుత్వ పథకాలు అందే విధంగా నా ప్రయత్నంలో లోపం లేకుండా జరుగుతుంది. తప్పకుండా ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా చేస్తానని చెప్పని